హాయ్ అండి. ఫ్రైడే మినీ వ్లాగ్ చూసేసేయండి. నేను పొద్దున్నే లేచినమ్మటే వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఇదొక 6 నెలల నుంచి అలవాటు అయిపోయిందనమాట వేడి నీళ్ళు తాగడం. వేడి నీళ్ళు పెట్టుకొని తాగిన తర్వాత ఒక పక్క వచ్చేసి అన్నం పెట్టాను కుక్కర్లో. అన్నం పెట్టి ఇంకో పక్క వచ్చేసి కూర అయితే కట్ చేస్తున్నాననమాట. బీరకాయ పెసరపప్పు. ఈలోపు పిల్లలు అయితే లేచారు. మా ఆయన కూడా లేచారు. ఆ పప్పు ఒక పక్క పెట్టేసి టీ చేసేసి మా ఆయనకి కొద్దిగా నేను కొద్దిగా అయితే టీ తాగేసాము. టీ తాగిన తర్వాత పప్పు ఉడికేలోపు మా పిల్లలకైతే జడలు అయితే వేస్తున్నాను. తినైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి 2 జడలు కాబట్టి రిబ్బన్తో 2 జడలు వేయాలి. తనకు వచ్చేసి ఓన్లీ నార్మల్ జడే అనమాట. తనైతే వీడియోలో అనేసింది. అందుకనే తనకి జడేసేటప్పుడు చూపించలేదు. ఇంకా తనకు జడలేసి వచ్చేలోపు ఇంకా టైం అయిపోతుంది. ఇంకా బాక్సులు అయితే కట్టాలి కదా, అందుకనే అప్పడాలేపి పప్పుకైతే పోపు పెట్టాను అనమాట. సో పోపు అయితే మా పాప వేస్తాననేది. సరే వేసేసే అని చెప్పేసాను. చెప్పిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసి కలిపేసి ఇంకా పిల్లలకైతే బాక్సులు అయితే పెట్టాను అనమాట. సో నాకేంటంటే అప్పడాలు వచ్చేసి ఇక్కడ అప్పడాలు ఇష్టం, మా పిల్లలకి నాకు ఇక్కడవి ఇష్టం అనమాట. మా ఆయన ఒక్కరికే మా ఊరివి ఇష్టము. నిండా నువ్వులు ఉంటాయి కదా, నెయ్యి అప్పడాలు నువ్వులు. సో అవి కూడా ఇంకా పిల్లలకైతే బాక్సులు అయితే కట్టేసాను అనమాట. కట్టేసిన తర్వాత వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ కిచెన్ బండి అంతా నీట్గా తుడిచేసాను. తుడిచేసి కొన్ని గిన్నెలు ఉండేవన్నమాట. ఇంకా స్నానం చేసి వచ్చి తోమదాంలే అనేసి స్నానం చేసి వచ్చి తోమాను అనమాట. అవి తోమేసి కిచెన్ సింక్ అంతా నీట్గా చేసుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం తిన్న వరకు ఇంకా గిన్నెలు ఉండవన్నమాట. అందుకని ఈలోపు మంచిగా ఎండుతుంది అనమాట కిచెన్ బండ. ఇంకా సింక్ అంతా ఎండుగా నీట్గా ఉంటుంది. అంతా క్లీన్ చేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. బట్టలు వేసేసి బట్టలు అయితే అవుతున్నాయి అనమాట. బట్టలు అయ్యేలోపు పప్పు అయితే గ్రైండర్లో వేద్దామనేసి అనుకున్నాను. ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి 3 డేస్కి ఒకసారి పప్పు అయితే నానబెట్టుకుంటాను అనమాట. ఇడ్లీకి దోశకి. ఈరోజు ఇడ్లీకి వేయలేదు, దోశకి వేసాను. ఇంకా బట్టలు అయ్యేలోపు పప్పు అయితే గ్రైండర్లో వేసాను. పప్పు గ్రైండర్లో అయ్యేలోపు ఇంక ఇల్లు అయితే ఊడ్చాలి. నేను రోజు సాయంత్రం ఇల్లు ఊడ్చి వేస్తాను. పొద్దున్న లేసి ఇల్లు తుడిచి దీపం పెట్టుకుంటాను అనమాట. ఇంకైతే 2 డేస్ నుండి నేనైతే దీపం పెట్టట్లేదు. అందుకనే ఈరోజైతే నార్మల్గా ఇల్లు ఊడ్చేద్దాం, నిన్ననే వేసాను అనేసి ఇంకా నార్మల్గా ఇల్లు అయితే ఊడ్చేసాను అనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడితే మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా నీట్గా ఉంటుందన్నమాట. సో అయితే ఇల్లు ఊడ్చేసిన తర్వాత బట్టలన్నీ అయిపోయావన్నమాట. బట్టలు అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఆరబెట్టేశాను. ఈరోజు ఎక్కువ ఉండేవి బట్టలు, అందుకే ఎక్కువసేపు పెట్టాను అనమాట. ఊరు నుండి తెచ్చిన బట్టలన్నీ వేసాను. టవల్స్ బట్టలు అన్నీ వేసి ఇంకా ఇవన్నీ ఆరబెట్టేశాను. ఆరేలోపు ఇంకా పప్పు అయితే అయిపోయిందనమాట. పప్పు అంతా ఊర్చేసి గిన్నెలో వేసేసాను అనమాట. రాత్రికి శుక్రవారం కదా, రాత్రికి టిఫిన్ అవుతుందనేసి బయట అయితే సగం రుబ్బు బయట పెట్టేశాను. ఉన్నది వచ్చేసి ఈ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా రాత్రికి రేపు మార్నింగ్ సరిపోతుందనేసి గ్రైండర్ అయితే కడిగేసి ఆరబెట్టేశాను. ఇంక సాయంత్రం వచ్చేసి అది పెట్టేసేయాలి. ఒకసారి చూసేసేయండి, ఇల్లంతా ఇలా నీట్గా అయిపోయిందనమాట. ఇల్లు నీట్గా అయిపోయింది. ఇంకా అంతా నీట్గా చేసేసి ఇంక పొద్దంతా ఇంకేం పని ఉండదు అనమాట సాయంత్రం వరకు. ఓకే ఫ్రెండ్స్, మినీ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి